దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలని చెల్లిస్తూ ఉన్నాము. ప్రియులారా, మరలా ఈ ఉపవాస దినానికి మనందరము ఇలాగా కలుసుకోవడానికి, ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రభువారు మనకిచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభువారిని స్తుతిస్తూ ఉన్నాము. మరి అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. ప్రభు నామాన్ని బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని ప్రభువును ప్రార్థించుచూ ఉన్నాం. మరి ఈ ఉపవాస ప్రార్థనని ప్రారంభించుకోవడానికి తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇదిగో నాయన 2020వ సంవత్సరంలో 5వ మాసం 1వ తారీఖులో ప్రభువా, ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాలని, ప్రపంచమంతటిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా సమస్యలున్న బిడ్డలందరినీ విడుదల చేయండి. ఇదిగో నేను పాటలు పాడుతున్న బిడ్డలను మీరు దీవించండి. ప్రభువా, ఈ ఆరాధనలో నాయన చక్కగా కూర్చుని నాయన పార్టిసిపేట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఇంకా ఎవరైనా అటు ఇటు తిరుగుతూ ఉంటే వారందరినీ కూడా నా తండ్రి సరైన క్రమంలో కూర్చోబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ దినం మాట్లాడనైనా నీ సేవకుని సిలువ సట్టును మరుగుపరచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మన స్థానిక యవ్వన బిడ్డలు వచ్చి కొన్ని ప్రత్యేకమైన కీర్తనలను పాడవలసిందిగా ప్రభువు పేరట ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 98వ కీర్తన మనందరం కలిసి పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 98వ కీర్తన మనందరం కలిసి పాడదాం. సుందర రక్షక, సృష్టి యొక్క నాద, దేవ మానవ పుత్రుడా, నిన్ను ప్రేమింతున్, సదా సేవింతున్, మాదాత్మతో కిరీటమా, మైదానమంతయు పచ్చిక బయలు నొప్పగా పూచుచున్నవి, అయినను యేసుతో నాయన కాంతిలో దుఃఖము లేని వారము, సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమయున్నవి, అట్లవి ఉన్న అన్నిటి కన్నా యేసుని కాంతి గొప్పది. ఆనంద రక్షక, ప్రజల నాథుడా, దేవ మానవ పుత్రుడా, మహిమ ఘనత స్తుతి ఆరాధన నిరంతరంబు నీకగున్.
కీర్తన పుస్తకం నుండి 686వ కీర్తన మనందరం కలిసి పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 686వ కీర్తన మనందరం కలిసి పాడదాం. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రే పగలు నీ పద సేవే పరమపురిలో వరదా నిరతం, దూతగణముల స్తుతులను సల్పి, పరమపురిలో వరదా నిరతం, దూతగణముల స్తుతులను సల్పి, శుద్ధుడా పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే, శుద్ధుడా పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే. రే పగలు నీ పద సేవే జిగటమానే మానవులంతా, పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, జిగటమానే మానవులంతా, పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా, సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. రే పగలు నీ పద సేవే పెంట కోపల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, పెంట కోపల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, గర్వమనచి గదెలు దింపి గనులనైనా మే పవగడి, గర్వమనచి గదెలు దింపి గనులనైనా మే పవగడి. రే పగలు నీ పద సేవే నరుల నాముట కంటే నిజముగా, నీదు శరణం శరణం దేవా, నరుల నాముట కంటే నిజముగా, నీదు శరణం శరణం దేవా. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము, రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రే పగలు నీ పద సేవే అగ్నివాసన నంటాకుండా, అబేద్నగోలతో నుండిన దేవా, అగ్నివాసన నంటాకుండా, అబేద్నగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడవీవే, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడవీవే. రే పగలు నీ పద
ప్రభులకు ప్రభుడవు పరము చేర్చు పదము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చు పదము నీవే. అడుగు జాడల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా. అడుగు జాడల నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా. రే పగలు నీ పద సేవే మృతుల సహితము లేపినావు. మృతిని గెలిచి లేచినావు. మృతుల సహితము లేపినావు. మృతిని గెలిచి లేచినావు. మృతులనెల్లా లేపేవాడవు. మృత్యువును మృతి చేసితివీవు. మృతులనెల్లా లేపేవాడవు. మృత్యువును మృతి చేసితివీవు. రే పగలు నీ పద సేవే. కీర్తన పుస్తకం నుండి 645 కీర్తన మనందరం కలిసి పాడదాం. కీర్తన పుస్తకం నుండి 645 కీర్తన కొన్ని చరణాలు మనందరం కలిసి పాడదాం. క్రైస్తవ కర్షక కదలి రావయ, కన్నులు తెరచి కానవేమయ. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు మంచి విత్తనమును విత్తే మున్నే. మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు మంచి విత్తనమును విత్తే మున్నే. భూలోకంబా నేడు పోలంబు నందున, భూలోకంబా నేడు పోలంబు నందున. వాక్యంబనే విత్తనంబు విత్తెను, వాక్యంబనే విత్తనంబు విత్తెను. క్రైస్తవ కర్షక కదలి రావయ, కన్నులు తెరచి కానవేమయ. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతోను వాక్యంబు విత్తే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతోను వాక్యంబు విత్తే. రోదనతోను రక్తంబును గాచి, రోదనతోను రక్తంబును గాచి. ప్రాణంబులను దానంబు చేసిరి, ప్రాణంబులను దానంబు చేసిరి. క్రైస్తవ కర్షక కదలి రావయ, కన్నులు తెరచి కానవేమయ. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే.
పొలములు తెల్లబారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. పొలములు తెల్లబారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. కొత్త యజమానుడైన క్రీస్తుని, కొత్త యజమానుడైన క్రీస్తుని, కొత్త వారిని పంపకోరి వేడుదం, కొత్త వారిని పంపకోరి వేడుదం. క్రైస్తవ కర్షక కదలి రావయ, కన్నులు తెరచి కానవేమయ. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముందేదవెందులకు. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముందేదవెందులకు. సంతోషముతో సంగీతాలతోను, సంతోషముతో సంగీతాలతోను సాగిపోదుము ఆగిపోకను, సాగిపోదుము ఆగిపోకను. క్రైస్తవ కర్షక కదలి రావయ, కన్నులు తెరచి కానవేమయ. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ఆనంద బాష్పాలు ఆయనే తుడచున్, ఆనంద బాష్పాలు ఆయనే తుడచున్. హల్లెలూయా ని ఆనందింతుము, హల్లెలూయా ని ఆనందింతుము. క్రైస్తవ కర్షక కదలి రావయ, కన్నులు తెరచి కానవేమయ. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి గీతములను పాడి వినిపించిన యవన బిడ్డలకు సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయం మందు ధ్యాన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు మన మధ్యనున్న సహోదరులు పి విద్యాధర్ గారు వచ్చి చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వాక్య భాగము చదివిన అనంతరము మరి ప్రార్థనలోకి నడిపించవలసిందిగా మన మధ్యనున్న సహోదరులు పి శ్యామ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి సాయంకాల ఉపవాస ఆరాధనకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగంగా కొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకున్నాం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఆయన నామమందల విశ్వాసము మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను.
ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. దేవుని వాక్యం మన ముక్కులో దీవించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ రీతిలో జ్ఞాపకం చేసుకొని గృహాల యొద్ద మేము మిమ్మల్ని ఆరాధించడానికి, కుటుంబంగా ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మా దేవ, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి యొక్క కరోనా వైరస్ యొక్క మహమ్మారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేవ, మరి అనేక మంది చనిపోయి ఉన్నారు తండ్రి. వారి యొక్క కుటుంబాలకి ఆదరణను, ఓదార్పును అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. అలాగనే ఈ యొక్క వైరస్ బారిన పడి ఎంతోమంది హాస్పిటలైజ్ ఉన్నారు తండ్రి. ఎంతోమంది ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు తండ్రి. వారందరూ కూడా స్వస్థపడడానికి మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. అలాగనే మా దేవ, అనేక దేశాలు మరి వ్యాక్సిన్ కోసం ప్రయాసపడుచుండగా అతి త్వరలోనే మరి ఆ యొక్క ట్రయల్స్ కూడా జయం పొంది మరి మానవాళికి అందరికీ వచ్చినట్లు మీరు సహాయం అనుగ్రహించమని మీ పాదాలు పట్టి అడుగుతున్నాం తండ్రి. అలాగనే ఈ యొక్క వైరస్ కోసం మరి పాటుపడుతున్నటువంటి పొలిటీషియన్స్ గురించి, అలాగనే ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, వారందరి గురించి మేము ప్రార్థన చేసినాం తండ్రి. విధి నిర్వహణలో వారికి ఈ యొక్క వైరస్ అంటుకోకుండా సహాయం అనుగ్రహించండి. వారి యొక్క కుటుంబాన్ని దూరంగా ఉంటూ మరి చాలా చక్కగా పరిచయం చేస్తున్నారు తండ్రి. వారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి కూడా ఇది సోకకుండా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అలాగనే ఈ మధ్యకాలంలో మరి అధికారుల్ని, మరి విధి నిర్వహణలో ఉన్న వ్యక్తులందరినీ కూడా దాడి చేయడం, వారిని అవమానించడం అనేది జరుగుతుంది తండ్రి. ప్రజలు మరి ఆ విషయంలో జ్ఞానం పొంది వారిని గౌరవించడానికి బుద్ధిని పుట్టించమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. అలాగనే మా దేవ, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా పతనమైపోయిన తండ్రి. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మరి తిరిగి మామూలు పరిస్థితుల్లోకి కొద్దిగా మేము మినిమైజ్ చేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. అలాగనే మా దేవ, మా దేశంలో మైగ్రెంట్స్ ఎక్కువ మంది, సుమారు 4 కోట్ల మంది తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. పెద్ద పెద్ద మహానగరాల నుంచి వారందరినీ కూడా మరి తిరిగి ఇంటికి పంపించేటువంటి విధానంలో ఎవరికి సోకకుండా మీరు సహాయం అనుగ్రహించండి. అలాగనే ఈ యొక్క వైరస్ వల్ల కంటే కూడా ఆకలితో ఎక్కువ మంది చనిపోతారని రిపోర్ట్స్ చెప్తున్నారు తండ్రి. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి జ్ఞానాన్ని మా యొక్క దేశ పెద్దలందరికీ కూడా అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. అలాగనే మా దేవ, ఈ యొక్క మాకు చక్కనైనటువంటి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రామాన్ని బట్టి మీకు వందనాలు. మా ఊర్లో మరి మీరు ఇస్తున్నటువంటి సంరక్షణ బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క వాతావరణ మార్పులు, తీవ్రమైనటువంటి ఎండ, తీవ్రమైనటువంటి వర్షం, గాల్పులు, చెట్లు పడిపోవడం, ఈ విధంగా ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మేము ఎదుర్కొంటున్నాం తండ్రి. ఎవరికి కూడా చిన్న చిన్న జలుబులు ఇవన్నీ రావడం వల్ల చాలా భయపడిపోతుంటారు. సైకలాజికల్గా వారెవరు కూడా భయపడకుండా మరి మెడిసిన్ తీసుకుని స్వస్థపడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రపంచ దేశాలంతట్లో కూడా ఈ యొక్క వైరస్ వల్ల కంటే కూడా ఈ యొక్క సైకలాజికల్గా సూసైడల్ టెండెన్సీ పెరిగిపోయి ఎక్కువ ఫోన్స్, డాక్టర్స్ కన్సల్టెన్సీస్ పెరిగిపోతున్నాయి తండ్రి. వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలో మీరు జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. అలాగనే మా దేవ, మా యొక్క సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఆకలితో ఉండకుండా సహాయం అనుగ్రహించండి. పనులు మా యొక్క సంఘంలో చాలామంది చేతి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. సరే, గవర్నమెంట్ కానీ చక్కగా పట్టించుకోవడానికి సహాయం అనుగ్రహించండి. స్వచ్ఛంద సంస్థలు చేసిన పని బట్టి మీకు వందనాలు. ఇంకనూ చక్కగా మా యొక్క రాష్ట్ర యొక్క నిధికి చక్కగా అనేక మంది సహాయం అందించినట్లు ఈ యొక్క ఆరాధన ద్వారా తండ్రి కుటుంబాలుగా మేమందరం మరి టీవీల దగ్గర కానీ సెల్ ఫోన్ దగ్గర కూడా సమయాన్ని మేము ఏదో ఆన్ చేసి పక్కన పెట్టేసే వారంగా కాకుండా మరి సమయానికి 7 గంటలకే ఎదుర్కొని 8 గంటల వరకు మేము దాన్ని చూడడానికి, మేము మా యొక్క జీవితాన్ని మీ యొక్క వాక్యం ద్వారా కట్టుకోవడానికి కావాల్సిన మీ సహాయం అనుగ్రహిస్తారని ఇప్పుడు చెప్పిన పాస్టర్ గారికి మీ యొక్క ఆత్మను నిండుగా అనుగ్రహిస్తారని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కగా
ధ్యాన భాగాన్ని చదివి వినిపించిన సహోదరులు పి విద్యాధర్ గారికి, అలాగే ప్రియులారా మరి ఆధ్యాత్మికంగా ప్రార్థనలోనికి నడిపించిన సహోదరులు మరి పి శ్యామ్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలని చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా మరి ధ్యాన భాగాన్ని మనము చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మరి వాక్యాన్ని వింటున్నప్పుడు మనందరం కలిసి చక్కగా మన బిడ్డలను మరి మన దగ్గరే కూర్చోబెట్టుకుని అటు ఇటు తిరగకుండా మరి సమయాన్ని పాటిస్తూ ప్రభునామంలో ముందుకు వెళ్ళాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి, తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరిశుద్ధపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, ఈ రీతిగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అనడానికి ఇది శ్రేష్టమైన సాక్ష్యంగా మా మధ్యన నిలిచి ఉంటూ ఉంది. దేవా, మీరు మమ్మల్ని మరిచిపోకుండా మమ్మల్ని నాయన ప్రేమిస్తూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ దీన సేవకుని నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఈ మానవ స్వరాన్ని మీరు మరుగుపరచండి ప్రభువా. మేము మాట్లాడడం వలన ఉపయోగం ఏమీ లేదు, కానీ అదే నీ యొక్క స్వరము నీ దాసుని యొక్క నోటి నుంచి వెలువడితే అనేకమైన హృదయాలు కదిలించబడతాయి ప్రభువా. మేము ఈ కష్టకాలంలో ఎలా జీవించాలో మాకు నేర్పించబడతాయి. దేవా, మీరే సహాయం చేయండి. మమ్మల్ని నైనా తండ్రి తగ్గించుకోవడానికి కృప చూపించి మీ నామమును హెచ్చించడానికి మరింత సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సైతాన్ అంధకార శేఖర శక్తులను యేసు నామములో బంధించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం నుంచి అపోస్తుల కార్యాలని మనము మరి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. వైద్యుడైన లూకా గారు రాసిన ఈ చరిత్ర గ్రంథాన్ని 28 అధ్యాయాలు ఇందులో విమిడి ఉన్నాయి. ప్రియులారా, మరి మొదటి అధ్యాయంలో మనం కొన్ని విషయాలని ధ్యానం చేస్తాం. ఏం చేస్తామంటే, ఇశ్రాయేలీల ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని, దేవా ఇశ్రాయేలీలకు మరలా ఈ రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అడగడం, దేవుడము కాలము సమయము ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నదని చెప్పడము. 2వ అధ్యాయంలో ప్రియులారా, దేవుని యొక్క మహిమ అంటే ఆయన లేచి ఉన్నాడు, శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. శిష్యులు కూడా మరి చక్కగా దేవుని నామములో బలపడి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఈ దినము 3వ అధ్యాయంలోని యొక్క ముఖ్యమైన కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చదవబడిన ధ్యాన భాగంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు వ్రాసి ఉంచబడిన సంగతులను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. రాయబడిన ఈ సంగతులు ఏమి అనగా, ప్రియులారా, దేవుని యొక్క కృపను గురించి లేక దేవుని యొక్క సత్యమును గురించి లేక దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి వైద్యుడైన లూకా గారు చాలా చక్కగా పొందుపరిచారు. నేను ముందే చెప్పాను, అపోస్తుల కార్యాలు చదువుతుండినప్పుడు చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో లిఖితం చేయడం జరిగి ఉన్నది. మరి వ్రాయడము లెక్కించటము ప్రియులారా చాలా పరిపూర్ణమైన భావములు ఇందులో ఉండినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. నేను చదవబడిన ధ్యాన భాగంలో
3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. అంటే ఈ 3వ అధ్యాయంలో రాయబడిన ఒక సంఘటన మనకి కనబడుతూ ఉంది. ఏంటి ఆ సంఘటన అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు తన యందు విశ్వాసము కలిగిన బిడ్డలను, లేక తన కొరకే జీవిస్తున్న కుటుంబాలను, లోకమును విడిచి ప్రభువుపైనే ఆధారపడిన ఆ వ్యవస్థ అంతటినీ కూడా ఎట్లా ముందుకు తీసుకుని వెళతారో, వారిని ఎలాగ బలపరుస్తారో, ఎలాగ ఆదరిస్తారో చాలా క్లియర్గా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ పేతురు, యోహాను గారు ఇద్దరు దైవ భక్తులు మనకి కనబడుతున్నారు. వీరు చాలా పరిశుద్ధత కలిగిన బిడ్డలు. వీరు దేవుని కొరకు పరిపూర్ణంగా వాడబడుతున్న బిడ్డలు. వీరు దేవుని సువార్తని ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా ప్రకటిస్తున్న సాధనాలు. వీళ్ళని వాస్తవంగా మనం అనుకుంటే అపోస్తుల కార్యాలకి ఈ వాక్యం ప్రకటించడంలో రథసారథులు అనుకోవచ్చు. ఒక విధంగా చాలా అద్భుతంగా దేవుని వాక్యాన్ని వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా దేవుని యొక్క మాటలను ప్రజల యొద్దకు తీసుకుని వెళుతున్నారు. ప్రియులారా, ఎందుకు వీళ్ళు వెళ్ళవలసి వచ్చింది అంటే, ఇక్కడ 2 కారణాలు మనం చూడొచ్చు. వీరు యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి లేచారు అనే సత్యాన్ని ప్రజల్లోనికి ఎలా తీసుకుని వెళ్ళాలో ఆరాటపడుతున్న బిడ్డలు వీరు. ఈ సత్యాన్ని ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళాలి. ఇది సత్యము అని అనేక మందికి తెలియాలి. అందుకనే వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు అని చెప్పడానికి వాళ్ళు అంటారు, మేము ఐ విట్నెస్ అంటారు. అంటే మేము ప్రత్యక్ష సాక్షులు అంటారు. ప్రియులారా, ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ పేతురు, యోహాను గారు మధ్యాహ్నము పగతాలు 3 గంటల సమయంలో శృంగారం అనే దేవాలయంలోనికి అడుగు పెడుతూ ఉన్నారు. కొంచెం గమనించండి. అడుగు పెడుతున్నప్పుడు సాధారణంగా వీరు ఎందుకు ఆ మందిరంలోనికి అడుగు పెడుతున్నారు అంటే, అక్కడకు వస్తున్న బిడ్డలకు బోధించడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి ప్రకటించడానికి వారు అడుగు పెడుతూ ఉన్నారు. ఈ లోపల మెట్ల మీదే దారికడ్డుగా ఒక భిక్షగాడు పడి ఉన్నాడు. మనందరికీ తెలుసు. ఓ భిక్షగాడు అక్కడ పుట్టుకలో నుంచే కుంటివాడు, చాలా బలహీనుడు, భయంకరమైన శోధనని అనుభవిస్తున్నవాడు. రోజు వాళ్ళ యొక్క బంధువులో, స్నేహితులో, తల్లిదండ్రులో ఎవరో ఒకరు ఆయన ఎత్తుకుని తీసుకుని వచ్చి దేవాలయం మెట్ల మీద కూర్చోబెడతారు. మరలా సాయంకాలం అయినప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతారు. అంటే తానంతట తాను రాలేడు. ఇక్కడ గమనించండి, తానంతట తాను వచ్చి అక్కడ కూర్చోలేడు. లేకపోతే తానంతట తానే మరలా ఇంటికి తిరిగి వెళ్ళిపోలేడు. అతనికి కొంతమంది సపోర్ట్ కావాలి, సహాయం కావాలి. ఆ సహాయం మీదే ఆయన అక్కడ తీసుకుని వస్తే కూర్చోబెడితే దినమంతా అతను అడుక్కుని ఆ డబ్బులు ప్రోగు చేసిన తర్వాత తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరికరు వచ్చి మరలా అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. మరి ఎన్నేళ్ళు జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఈ ప్రక్రియ చాలా సంవత్సరాల నుంచే జరుగుతూ ఉంది. ఒక దినాన్ని అక్కడికి పేతురు గారు, యోహాను గారు స్థలానికి రావడం జరిగింది. రావడం జరిగిన తర్వాత వాళ్ళను చూసి ఆ భిక్షగాడు అంటాడు, భిక్షమెయ్యండి అన్నాడు. పేతురును యోహాను ఆయన వైపు తేరు చూసి ఏమన్నారు, మా దగ్గర ఉన్నదే మీకు ఇస్తాము అన్నారు. పాపం చాలా ఆశపడి ఉంటాడు. ఎంత ఆశపడి ఉంటాడంటే, మా దగ్గర ఉన్నదంటే వీళ్ళ దగ్గర సమస్తము జేబుల్లో పాకెట్ మనీ ఉండి ఉంటుంది, పర్సుల్లో ఎంత కంటూ ఉంటుంది, ఈ డబ్బులన్నీ మాకు ఇచ్చేస్తారని ఆశపడి ఉండుంటాడు. కానీ అక్కడి వరకు ఆ ప్రక్రియ అలా జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, వీడు ఆశపడడం వాస్తవం, మా దగ్గర ఉన్నదే ఇస్తామని చెప్పడం కూడా వాస్తవం. అయితే ఇలా చెప్పే ముందు ఈ పేతురు, యోహాను ఎవరిని ప్రకటిస్తున్నారు అంటే
సిలువ వేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నారు. సత్యమును ప్రజల్లోనికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఒకసారి అంటాడు, ప్రియులారా, మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి లేచారు అని వాళ్ళు అంటున్నారు. కానీ దీనికి సాక్ష్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. ఇది సత్యం. ఇది రోమా ప్రభుత్వం చూసింది, యూదులు చూశారు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయబడి అతడు చివరిసారిగా ఒక మాటను పలికి చనిపోవడము అందరూ చూశారు. ఇది అందరికీ తెలుసు, ప్రభువారు చనిపోయారని. ప్రభువారు సమాధి చేయబడ్డారని అక్కడున్న రోమా ప్రభుత్వంలో అందరికీ తెలుసు, యూదులందరికీ తెలుసు. కానీ 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడనే విషయం మాత్రమే అక్కడ కొంతమందికి తెలియదు. అక్కడ ఎవరికి కూడా ఎక్కువ మందికి తెలియదు. మరి సత్యము ఎలా వెళ్తుంది? ఒకవేళ తెలియచేయాలి అని అనుకున్న వాళ్ళని, ఈ సత్యాన్ని ప్రకటించాలి అనుకున్న వాళ్ళని రోమా గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంత ధనాన్ని ఇచ్చి అతడు తిరిగి లేచాడు, ఇది సత్యమే, కానీ ఇది ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళొద్దు, కాబట్టి మీకు కొంచెం డబ్బిస్తున్నామని అక్కడ ఉన్న వారికి, కాపలాదారులకి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చి, లంచమునిచ్చి ఆ సత్యాన్ని మూసేశారు. కొన్ని కేసులు అలాగే జరుగుతుంటాయి ప్రియులారా, కొన్ని పరిస్థితులు అలాగే జరుగుతుంటాయి, సత్యాన్ని బయటకు రానికుండా. కానీ ఇక్కడ జరిగిన విషయం మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ సత్యాన్ని బయటకు ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు గారు, యోహాను గారు నిలబడంటారు, మేమే ప్రత్యక్ష సాక్షులం, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు, దీనికి మేము సాక్షులం. నెంబర్ 1, అక్కడ 3వ అధ్యాయంలో ప్రభువారి కోసం 3 మాటలను వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారు. నెంబర్ 1 ఏం తెలియచేస్తున్నారంటే, యూ కిల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్ హూ గాడ్ హ్యాత్ రైజ్డ్ ఫ్రమ్ ద డెత్ అనే మాట ఒకటి మనకి వ్రాయబడి ఉన్నది. అంటే ఏంటంటే, మీరు జీవాధిపతిని సంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపెను అని రాయబడింది. మీరు ఎవరిని చంపారంటే జీవాధిపతిని చంపేస్తారు. ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. ఎలా ఆలోచించేద్దాం? ఆయన చనిపోవడం వాస్తవం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనంలో 28:5కు ముందు 27వ అధ్యాయము 50వ వచనం చూస్తే యేసు మరలా బిగ్గరగా కేకవేసి మరణించును అని రాయబడింది. ఈ మరణమైనది కన్ఫర్మ్ అయింది, ఎందుకంటే అందరూ చూశారు. అంటే ఎవరిని చంపేశారు వీరు? పేతురు అంటాడు, ఈ యూదులు, ఈ రోమీలు ఎవరిని చంపేశారు అంటే ప్రాణముతో బయటకు వచ్చి రాబోతున్న యేసయ్యని చంపేశారు, సృష్టిని కలుగు చేసిన దేవుని చంపేశారు. ప్రియులారా, ఇంకా ఎవరిని చంపేశారంటే బ్రతికించడానికి తన ప్రాణాన్నే మనకి త్యాగం చేయడానికి వచ్చిన దేవుణ్ణి అన్యాయంగా చంపేశారు. చాలా భయంకరమైన పరిస్థితి ఇది. ఎంత ఘోరం అంటే నిజంగా ఆ జీవాధిపతి అంటే సృష్టిలో ఏ కష్టము వచ్చినా ఆదుకోవడానికి వచ్చిన దేవుడు, సృష్టిలో ఏ ఇబ్బంది కలిగినను ఓదార్చడానికి వచ్చిన దేవుడు, అక్కడ యూదులనే కాదు, మతాధిపతులనే కాదు, చివరికి శత్రువులను కూడా ప్రేమించి ఆదరించి ధైర్యపరిచిన దేవుణ్ణి మీరు చంపేశారు. ప్రియులారా, ఒక విధంగా నేను ఆలోచన చేస్తుంటాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తారు. పేతురుని కొంతమంది బృందాన్ని 2 భాగాలుగా పెడతారు. కొంతమందిని బయట పెడతారు, కొంతమందిని లోపల పెడతారు. యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ వాడుకు చొప్పున ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ యోధా గారు తీసుకొచ్చిన జనాంగము యేసుక్రీస్తు ప్రభు వారిని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత, గుర్తించిన తర్వాత, ముద్దు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ పేతురు గారు మల్కు అనే ఒక భటుడు చెవి నరకడం జరిగింది. మనందరికీ తెలుసు. ఆ చెవిని నరికిన వ్యక్తిని కూడా ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెవి బాధని, ఆయన కష్టాన్ని, శ్రమని తీసివేయడానికి పేతురు నీ కత్తిని నీ వరలో పెట్టని ఆ చెవుని తీసి అతనికి అతికించి బ్రతికించి స్వస్థత పరిచిన దేవుడు.
ప్రియులారా, జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపను. ప్రియులారా, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని ఆదరించిన దేవుడు చనిపోయాడని మీరెంతో దుఃఖపడుచున్నారే. ఆయన లేడు అని మీరు కలత చెందుతున్నారే. ఆయన మన మధ్యన లేడు అని మీరు దుఃఖానికి మరి ఎక్కువగా బాధపడిపోవచ్చున్నారే. ఆయన తిరిగి లేచాడు. ఇది సంతోషకరమైన సువార్త. చాలా ధైర్యంగా ప్రకటిస్తున్నారు ప్రియులారా. యేసుక్రీస్తు చనిపోయిన తరువాత ఈ పేతురు, యోహాను అద్భుతమైన వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు. ఓ లేక రోమీలారా, లేకపోతే ఓ యూదులారా, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరైనప్పటికీ కూడా ఇదిగో మీరు జీవాధిపతిని చంపేశారు కానీ ఆయన తిరిగి లేచాడని చెబుతున్నాం మీకు. దానికి మేమే సాక్షులం. అలా ప్రకటిస్తే పేతురు గారిని చంపేస్తారు అక్కడ. అలా ప్రకటిస్తే యోహాను గారిని చంపేస్తారు అక్కడ. అలా సత్యమును ఒప్పుకుంటే ఆ రోమీలు వాళ్ళందరూ కలిసి కూడా వీళ్ళని హతమారుస్తారు. యోధా మతస్థులు వాళ్ళని హతమారుస్తారు. వారు దేనికైనా సిద్ధపడ్డారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాత్రం సత్యాన్ని ప్రకటించారు. మత్తయి సువార్త 28:5 ఆయన మృతులలో నుంచి లేచును అనే సాక్ష్యానికి అక్కడ ఏం రాయబడింది తెలుసా? దూత భయపడకుడి, సిలువ వేయబడిన క్రీస్తుని మీరు వెతుకుచున్నారు. ఎవరిని వెతుకుచున్నారు ఇక్కడ? ఆయన సిలువ వేయబడిన క్రీస్తుని మీరు వెతుకుచున్నారు. ఆల్రెడీ మనం ఈ మాటలు విన్నాం. మరణించిన క్రీస్తుని మీరు వెతుకుతున్నారు కానీ ఐలారా మీరు ఇక్కడ వెతుకుతున్నారు కానీ ఆయన ఎక్కడ లేడు. ఆయన 3వ దినాన్ని ఈ తెల్లవారుజామున తిరిగి లేచి మరలా జనుల మధ్యకి ఆయన ప్రయాణం చేయుచున్నాడు. ఇది సత్యం. ఖాళీ సమాధిని చూశారు. ఎంఐఎం అనే దారిలో వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. సీమోనుకు ప్రత్యక్షమయ్యాడు. మరియకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడున్న చివరికి మనము చాలా ప్రదేశాలలో ఆయన ప్రత్యక్షమయ్యి నేను లేచాను అని రుజువు చేయడమే కాకుండా తన శిష్యులకు కూడా ధైర్యపరచున్నట్లుగా మనం చూడగలం. ప్రియులారా, ఈ అద్భుతం ఏంటి అంటే ఆయన ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి లేచారని, మృతులలో నుంచి తిరిగి లేచాడు. తిరిగి లేచిన క్రీస్తుని, సజీవుడైన ఆ పరిశుద్ధతని, మన మధ్యన జీవిస్తున్న శక్తివంతుడైన దేవాది దేవుణ్ణి మనము పరిపూర్ణంగా అంగీకరించగలుగుచున్నామా? పరిపూర్ణంగా ఆయనను మనము స్వీకరించగలుగుచున్నామా? పరిపూర్ణంగా ప్రభువా నువ్వు మరణించటము నా కొరకే మరణించావు, నా పాపాల కొరకు నీవు రక్తాన్ని కార్చావు, నా కుటుంబం క్షేమం కొరకు నువ్వు ముండ్ల కిరీటం పెట్టించుకున్నావు, నా కుటుంబం ఆరోగ్యం కొరకు నేను ఆశీర్వదించబడాలని, నేను హెచ్చించబడాలని, నేను దీవించబడాలని, అనేక మందికి గొప్పగా నేను కనబడాలని నీవు బలహీనుడు అయిపోయావని మనం ఆయన గుర్తించగలుగుచున్నామా? ప్రియులారా, ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రావడము 22వ కీర్తనలో తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివి, తండ్రి తన చెయ్యి విడిచిన తర్వాత ఈ భూమి మీదకి రావడము మనకు క్షేమాన్ని కలుగు చేయడానికే. ఆయన చనిపోవడము మనల్ని వృద్ధి చెందించడానికే. ఆయన మరణించడము, రక్తాన్ని కాచడము, సిలువను మోయడము, సమాధిలో పాతి పెట్టబడ్డము కూడా మన క్షేమము కొరకే. మనం ఎంతవరకు ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం? ఎంతవరకు ఆయనను మనము సమీపస్థులం అవుతూ ఉన్నాం? ఒకసారి గమనించాలి. నౌ సెకండ్ వర్డ్, 2వ మాటలో ఏమంటున్నాడంటే పూర్ణ స్వస్థత కలుగ చేశాడు. హీల్డ్ పర్ఫెక్ట్లీ అని రాయబడింది. ప్రియులారా, 2వ మాట ఏమన్నాడంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన చక్కటి మాటని, నేను ఒక చిన్న మాట మాత్రమే చదువుతున్నాను. పూర్ణ స్వస్థత కలుగ చేసెను అని రాయబడింది. 16వ వచనం మనం క్లియర్గా చదివితే చూడండి. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట దీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగ చేసెను అని రాయబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు తిరిగి లేచాడు.
లేచిన తర్వాత మరలా ఏం జరిగిందంటే ఈ బలహీనంగా ఉన్న వాళ్ళని, కుంట్రోగులు వచ్చారు యేసుప్రభు దగ్గరికి, మరి మగవారు వచ్చారు, మరి మరణించిన వారిని సైతం, మరి రక్తస్రావణం గారు కలిగిన వారిని సైతం, మరి మనం ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన స్వస్థతలు మామూలు స్వస్థతలు కాదు. ఆయన చేసినప్పుడే కాదు ప్రియులారా, ఆయన లేనప్పుడు కూడా, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి ఆయన ఈ ప్రజల్లో కనబడుతూ ఆయన వాక్యాన్ని మరి ప్రకటిస్తున్న తన సేవకులకి సంపూర్ణమైన శక్తిని దయచేశాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారు, ఎందుకంటే మీరు వేస్తున్న ప్రతి అడుగులో నేనున్నాను. చిన్న సమస్య రాగానే మనం దేలా పడిపోతాం కదండి. కొంచెం ఇబ్బంది కలగగానే అయ్య బాబు ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటాం. ఏదైనా మనకు కొంచెం కష్టం కలగగానే, అనారోగ్యం కానీ, మనకి ఏదన్నా శారీరానికి మన అవయవాలు ఏదైనా సపోర్ట్ చేయకుండా వ్యతిరేకంగా పనిచేసాయి అనుకోండి, మనం కంగారు పడిపోతుంటాం. అలసట, వేదన, దుఃఖం, ఏం చేయాలో అర్థం కాదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చేయబడుతుందంటే చూడండి, పూర్ణ స్వస్థత కలుగు చేశాడు. ఎవరికి కలుగు చేశాడు? ఎందుకు కలుగు చేశాడు? ఎప్పుడు కలుగు చేశాడు? ఎవరికి కలుగు చేశాడంటే ఆయన మూలముగా విశ్వాసం ఉంచిన వారికి. ఎప్పుడు కలుగు చేశాడు అంటే ఇక నేను చనిపోతున్నాను, బాధలో ఇక నన్ను రక్షించేవారు లేరు అనుకున్న సమయంలో. ఎందుకు కలుగు చేశాడు అంటే ఇతను దేవుని నామము కొరకు వాడబడతాడు కనుక ఇతను నాకు అవసరము, లేకపోతే ఇతను సొసైటీకి అవసరమని దేవుడు అతన్ని బాగు చేశాడు. ఇప్పుడు సాధారణంగా మనం ప్రభు దగ్గర స్వస్థత కోసమే వస్తున్నాం. పెద్ద పెద్ద మీటింగ్లు, ఇదొక పెద్ద ఏమైపోయిందంటే మోడర్న్ అయిపోయింది. స్వస్థత మీటింగులు, ఇక్కడికి వస్తే స్వస్థత వచ్చేస్తుంది. స్వస్థత అనేది ఎక్కడికి వెళ్తున్నా రాదు, మన హృదయంలో పెట్టుకుని, హృదయాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యము మన హృదయంలో పెట్టుకుని మనం ఉన్న స్థలంలో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు స్వస్థతను దయచేస్తాడు. స్వస్థత మీ హక్కు అన్నాడు ప్రభువు. అది నా నుండి వెలువడినది, ఎవరి నుండో రికమెండ్ చేయబడినది కాదు, నా నుండే మీకు వెలువడినది కనుక మీరు దానిని పొందుకోవడానికి, దానిని స్వీకరిస్తే, దాని యందు మీరు విశ్వాసం కలిగి ఉంటే, దానితో మీరు ప్రత్యేకంగా జీవిస్తే ఈ స్వస్థత అందరికీ మరి సొంతమే అని రాయబడింది. ప్రియులారా, ఇక్కడ శృంగారం అనే దేవాలయము దగ్గర పడి ఉన్న ఈ వ్యక్తి పేతురు ఆ కుంటివాడిని చూసి, ఆ అడుక్కునేవాడిని చూసి, బెగ్గర్ని చూసి అన్నాడు, అయ్యా మా దగ్గర ఉన్నదే మీకు ఇస్తాం. వీడు ఏం చూస్తాడంటే పై రూపాన్ని చూస్తాడు, పై రూపమును చూస్తాడు. అంటే వీళ్ళ దగ్గర ఏముందో. పేతురు గారి దగ్గర కనీసము జేబులో డబ్బులు ఉండుంటాయి, లేకపోతే బంగారం ఉండుంటుంది. ఇక నుంచి నా దరిద్రత పోతుందేమో, ఇక నుంచి నాకు ఐశ్వర్యం వస్తుందేమో, ఇక నుంచి రోజు అడుక్కునే దానికంటే ఎక్కువ నాకు వస్తుందేమో అనుకుని లోపల ఆశపడుతూ ఉన్నాడు. కానీ పేతురు గారు, యోహాను గారు అన్న మాట అది కాదు. ఏమన్నారు తెలుసా? మా దగ్గర ఉన్నది అంటే చక్కటి మాటని వాళ్ళు ఉపయోగించారు. ప్రియులారా, ఎంత చక్కటి మాటను ఉపయోగించారు అంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి అంటాడు, అంతట పేతురు వెండి బంగారం, 6వ వచనంలో అంటాడు చూడండి, 3వ అధ్యాయము కార్యాలు, అంతటి పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. వెండి బంగారాలు నా దగ్గర లేవు. ఎంత పెడితే మనకి ఇప్పుడు నేను అంటాను, ఎవరన్నా మా చర్చ్ ప్రెసిడెంట్ గారు వచ్చి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, మా పాస్టర్ గారు కష్టంలో ఉన్నారని, నా సమస్య తీరిపోద్దా? మళ్ళీ ఆకలే, మళ్ళీ దాన్ని దేనికి ఉపయోగిస్తాను, మళ్ళీ దాన్ని దేనికి ఉపయోగించి నా అవసరానికి ఉపయోగించుకుంటాను. మరలా ఎల్లుండో ఆమలనాడో మరలా ఇంకొక 10 రోజుల తర్వాత అయినా సరే మళ్ళీ నేను మొదటికి రావాల్సిందే. ఎంత పెట్టినా మనం దానికి తృప్తి చెందించలేము.
చాలామంది కరోనా పరిస్థితుల్లో ఎంతగానో ధనాన్ని ఖర్చు పెట్టి కూరగాయలు, బియ్యము, ఉప్పు, పప్పులు, నూనెలు ఈ కుటుంబాలకి కావాల్సింది అన్నీ కూడా చేస్తున్నారు. మన సంఘం కూడా చేసింది. ప్రియులారా, మన సంఘం కూడా చక్కగా అందరికీ దాన్ని ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, పంచింది. కానీ ఎంత పంచినా ఎంత పెట్టినా ఆ సమస్య అలాగే ఉంటుంది, దాన్ని ఎవరు తీర్చలేరు. అందుకనే పేతురు గారు, యోహాను గారు అన్నారు, ఏమన్నారంటే, ఎండి బంగారములు మా యొద్ద లేవు, కానీ ఏం పెడుతున్నాను నేను, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. మనకు కలిగినది ఇంకా అలా చేయలేదు, ఇంకా మన ఆ బోర్డు ఇంకా ఎలా చేయలేదు, ఇంకా మన సంఘం ఇంకా ఎలా పెట్టలేదు అని ఎక్కడన్నా అనుకుంటే అది పొరపాటు. ప్రియులారా, ఏంటంటే దీనికి మనం ఎంత పెట్టినా వారిని మనం ఏదో సంతోషపరచలేము. అందుకనే పేతురు గారు, మేము ఎండి బంగారాలు ఇవ్వటం లేదు, కానీ మీకు ఆస్తిని ఇవ్వటం లేదు, కానీ బిర్యానీని పెడతలేదు, కానీ ఏదో పెడతాం లేదు, కానీ ఒకటి మాత్రం నీకు నేను పెడుతున్నాను. ఏంటంటే, నజరేయుడైన యేసు నామములో నిన్ను పిలుస్తున్నాను, లేచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు నామంలో, ఓరు నాయనా, నీకు అన్నం పెడితే ఈరోజు మళ్ళీ సాయంత్రం ఆకలిస్తుంది, ఒక 10 రూపాయలు ఇస్తే రేపు మళ్ళీ ఎదురు చూస్తావు, లేదంటే ఏదైనా నీకు సహాయం చేస్తే అది ఇప్పటితోటి ఆగిపోతుంది, కానీ శాశ్వతమైన నివారణ నీకు కలుగు చేస్తున్నాను. అది నాలో నుండి కాదు, మృతులలో నుంచి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, లే. ఈడు వెంటనే దిగ్గున లేచి ఏం చేస్తాడంటే, పరిగెత్తుకుంటూ వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళినని రాయబడింది. పరిగెత్తుకుంటూ వాళ్ళతో పాటు, అంటే ఈతను కూడా వాళ్ళతో కలిసిపోయాడు. ఒకవేళ ధనాన్ని ఇస్తే ఇంటి కట్టుకెళ్ళిపోయి వాళ్ళకి పేరెంట్స్కి ఇద్దడము. కానీ ప్రియులారా, ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి, శాశ్వతమైన నివారణ. వీడికి ఆ శాశ్వతమైన నివారణ కలిగినప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత చేసిన అద్భుతము, అంటే ఆయన కాదు, ఆయన నామమును ఉపయోగించి చేసిన ప్రార్థన ద్వారా, ఆ మాట ద్వారా వారు లేచి నడిచారని రాయబడి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆ చాలా అద్భుతమైన మాటని మత్తయి సువార్త 9వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇంకొక స్వస్థత కొరకు నేను తెలియజేస్తాను. దయ్యము చూడండి, పోగొట్టిన తరువాత ఆ మోగవాడు మాటలాడుట చూచి జన సమూహములు ఆశ్చర్యానికి గురయ్యిరి అని రాయబడింది. వీడు కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయము 33వ వచనంలో మరొక అద్భుతం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, దయ్యం పడేసింది, వీడికి సొంగలు కక్కుతున్నాడు. వీడి బ్రతుకెప్పుడు చీకటి బ్రతుకే, వీడి బ్రతుకెప్పుడు శ్మశానం బ్రతుకే, ఇతని బ్రతుకెప్పుడు కూడా బలహీనత బ్రతుకే. సరైన వస్త్రం కట్టుకోనికి లేదు, తండ్రితో మాట్లాడడానికి, తల్లితో మాట్లాడడానికి లేదు. కానీ ఎక్కడుందంటే ప్రియులారా, బలహీనమైన ప్రదేశంలో దేవుడు అతను కూడా స్వస్థతను దయచేశాడు. మనం గ్రహించాలి. ఆ 3వ మాటలో ఏం రాయబడింది అంటే చూడండి, మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుడి అని రాయబడింది. మనం చూస్తే గెట్ రిపెంటెన్స్ అండ్ టర్న్ టు గాడ్ అని రాయబడింది. మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, స్వస్థత పొందిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సజీవుడైన యేసుని మనం అంగీకరిస్తున్నామా? లేదు. స్వస్థత పొందిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కానీ ఏమంటున్నాడంటే, స్వస్థత పొందిన తర్వాత మారు మనస్సును పొందాలి. మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే, నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనస్సు పొందుడని యూదులు యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెనని రాయబడింది. ఒక స్వరము మనకు వినబడుతుంది, మారు మనస్సు పొందండి. మారు మనస్సు అంటే అర్థం ఏంటి? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో రాశాడు, నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతిని తెలుసుకుని, చూడండి, నేను సిగ్గుపడితేనని రాయబడింది, సంగతిని తెలుసుకుని. ఇక్కడ ఏం రాస్తాడు? నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడ్డానంటాడు ఇర్మియా గ్రంథకర్త. మారు మనసు అంటేనే పశ్చాత్తాపం. దేవుని వైపు తిరిగిన తర్వాత మనం పశ్చాత్తాపడాలి. మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కురుమరించుకోవాలి. మన మనస్సును ప్రభుకి అంగీకారం చేయాలి. అంతేకాని మారు మనసు పొందామని ఏదో చేస్తే కాదు, కానీ పశ్చాత్తాపడాలి. ప్రభు కోరుకుంటున్నది అది.
ఇంకా కిందకు వచ్చాక ఏమంటాడంటే, మొదటి రాజుల గ్రంథం 8:47 వారు చెరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసుకు తెచ్చుకుని మేము దుర్మార్గులమై ప్రవర్తించితిమని పశ్చాత్తాపం పొందారట. వారు ఎక్కడ తెలుసుకున్నారంట? సొంత దేశంలో ఉన్నప్పుడు తెలుసుకోలేదు, క్షేమంగా ఉన్నప్పుడు తెలుసుకోలేదు. యోనా ఎక్కడ తెలుసుకున్నాడు? చేప కడుపులో ఉన్నప్పుడు మాత్రమే దేవుని శక్తిని తెలుసుకున్నాడు. కానీ మామూలుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుని శక్తి వాళ్ళకి అర్థం కాలేదు. కరోనా వచ్చిన తర్వాత డబ్బు మాకు వద్దంటున్నారు. ఇప్పుడు కొన్ని దేశాలైతే డబ్బు బయటపడేస్తున్నారు. ఈ డబ్బు మాకొద్దు, ఈ ఆస్తులు మాకొద్దు, ఈ ఐశ్వర్యాలు మాకొద్దు, మా ప్రాణం ఉంటే చాలు. ప్రాణం అంటే ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు అందరూ గుంపులు గుంపులుగా కాకుండా అక్కడక్కడ కూర్చొని ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ప్రతి దేశంలో కూడా ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఒక దినాన ప్రభు చెప్పాడు, సర్వ దేశాలు నా పాదాల ముందు శ్రాస్తంగ నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు అన్ని అవే చేస్తున్నాయి. ఇప్పుడు పశ్చాత్తాపడాలి, మారు మనసును పొందాలి. ప్రియులారా, పశ్చాత్తాపడకపోతే, మారు మనసును పొందకపోతే మన జీవితానికి వాల్యూ లేదు. దయచేసి నేను తెలియజేస్తున్న మాటని మనం అంగీకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే, మనం జీవాధిపతి దేవుడు చంపేసిన తిరిగి లేచాడు. రెండోది ఏం చేస్తాడంటే మనకు స్వస్థతను కలుగు చేస్తాడు. మూడోది స్వస్థత కలుగు చేయబడిన మనము పశ్చాత్తాపం పొంది ప్రభు సన్నిధిలోకి రావాలి. అట్టి మనసును మనకు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెనట్టు మనసు ప్రభునికి ఇవ్వాలని మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. తలలో ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. మా సంఘాన్ని మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యము నాయన, ఇదిగో జీవాధిపతి అని చంపితుము కానీ ఇతను తిరిగి లేచాడని రాయబడి, ఇదిగో నాయన తిరిగి లేచిన తర్వాత నీ సేవకులను వాడుకొని బలహీనంగా మాకు అందరికీ కూడా సంపూర్ణమైన స్వస్థతను మీరు కలుగు చేస్తారు. స్వస్థత పొందిన మేము పశ్చాత్తాపడలేకపోతున్నామేమో. దయచేసి మా హృదయాలకి క్షేమాన్ని కలుగు చేయండి, మా హృదయానికి శక్తిని కలుగు చేయండి. మా కుటుంబాలను మీరు కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియులారా, మరి ఈ ఆదివారము, మరి మొదటి ఆదివారం కనుక చక్కగా 9:30 గంటలకే మరి యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని మీరు వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాము. అలాగే బుధవారం 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. మరి శుక్రవారం 7 గంటలకి ఇలాగే వాక్య పరిచర్య ఉంటుంది. కనుక దయచేసి సమయాన్ని గుర్తించి మీరందరూ కూడా ఈ వాక్యంలో పాల్పంచుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. మనందరం లేచి నిలవబడి మరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనకు మనము సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించము. మమ్మల్ని శోధనల తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును ఇతరులము కూడి వాక్యముని వింటున్న కుటుంబాలన్నిటికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘములన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.